బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గౌడ సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కుల మత వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న పాపన్న గౌడ్ చేసిన పోరాటం ఎంతో గొప్పదని తెలిపారు. పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. దళిత బహుజనుల కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గౌడ కులస్తుల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు హైదరాబాద్లో నీరా కేఫ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, విగ్రహదాత చర్లపల్లి అనిల్ గౌడ్, చిట్టాపూర్ సంఘం అధ్యక్షులు బాలసాని చిన్న నర్సయ్య మరియు సంఘ సభ్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పాపన్న విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. చిట్టాపూర్ గ్రామస్తులకు, ఈ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘ పెద్ద మనుషులందరికీ, రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గ్రామానికి విచ్చేసి ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసిన మా రాష్ట్ర నాయకులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఎట్లా అయితే మా నేతన్నల మంచి కోరి నేతన్న పెన్షన్ కానీ, నేతన్నకు ఇన్సూరెన్స్ కానీ, నేతన్నకు ట్యాక్స్ తీసేయడం కానీ, కఫే సెంటర్లు ఓపెన్ చేయడం కానీ, నీరా కెఫే సెంటర్లు ఓపెన్ చేయడం కానీ, కళ్ళు దుకాణాలు ఓపెన్ చేయడానికి సహకరించినట్టుగానే భవిష్యత్తులో కూడా ఎప్పటికీ మేము మా వంతుగా కృషి చేసి మా గౌడనులందరూ కూడా కులవృత్తి బతికేలాగా, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలని చెప్పి కోరుతూ, మా సర్దార్ పాపన్న ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి కోరుతూ, జై పాపన్న, జై తెలంగాణ. ఈరోజు చిట్టాపూర్ గ్రామంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. తను 360 సంవత్సరాల క్రితమే ఇంత దూరదృష్టితో ఆలోచించి తను సబ్బండ వర్ణాలు కలుపుకొని ఒక గోల్కొండ కోట వెళ్ళిన మహానీయుడు ఈరోజు ప్రతి గ్రామాన తన విగ్రహాన్ని పెట్టుకొని తను స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఒక ఐక్యవేదికగా వచ్చి ఈర్ష్యా దేశాలన్నీ మాని అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశం మీదే ఇది తన విగ్రహాన్ని మేము పెట్టడం కోసం దీన్ని మేము సంకల్పం తీసుకొని చేయడం జరిగింది. మొట్టమొదటిగా తన నడైన నేల కూడా ఉంది. తన నడైన నేలలో వచ్చేసి కూడా ఇప్పుడు 470 కోట్ల రూపాయలతో మేము మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, టూరిజం చేస్తున్నారు. అలానే ఇప్పుడు ఈ పాపన్న స్ఫూర్తి తీసుకొని మా గౌడ సోదరులు అందరూ కూడా ఒక్క వేదికగా వచ్చి ఏ విద్వేషాలు లేకుండా ఉండాలనే ఉద్దేశం మీదే మేము ఈ విగ్రహాల ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి వచ్చి ఈ విగ్రహాలు పెట్టే ఉద్దేశం ఏంటి అంటే, ఇవాళ ప్రజలు అందరూ ఎవరికి వారు కులాల వారిగా విడిపోతూ ఎవరికి వారు సైడ్ అయిపోతున్నారు. అట్లా కాకుండా సర్వాయి పాపన్న బహుజనుల కోసం ఎలాగైతే పోరాడిండో ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఒక వారి హక్కుల కోసం ఉద్యమించి పూర్తిగా హక్కులను సాధించుకోవాలని ఈ యొక్క విగ్రహాలు స్థాపించడం జరుగుతున్నది. ఏదో ఒక గౌడుల కోసం కాదు, దీనికి గౌడ నాయకత్వం ఉంది కాబట్టి ఆ నాయకత్వాన్ని అందిపుచ్చుకొని మా గౌడ సోదరులందరూ కూడా మా స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ మరియు నియోజకవర్గ కమిటీ అందరం కలిసి ఒక మాట మీద నడుస్తూ గౌడులతో పాటు బహుజనులందరినీ ఏకం చేయాలన్నదే మా ఉద్దేశం.